సిద్ధం అంటారు ఒకరు, యుద్ధం అంటారు మరొకరు. వై నాట్ 175 అంటారు ఒకరు. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. వై నాట్ పులివెందుల అంటారు మరొకరు. వై నాట్ పులివెందుల? అన్నను గెలిపించొద్దు అంటూ చెల్లెళ్ళు. సొంతం సొంతం నీకా నాకా హేని. జగన్ గుర్తు పెట్టుకో, పవన్ కళ్యాణ్ వంక కూడా చూడలేరని చెప్పండి. ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా. ఈ సిద్ధం యుద్ధం పోరులో ఓటర్లు ఏమంటారో చూద్దాం. గత 30 సంవత్సరాలుగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వ్యాప్తంగా వార్తా ప్రసారాలు అందజేస్తూ ప్రతి ఎన్నికలలోనూ రాజకీయ విశ్లేషణతో కూడిన విషయాలను ఎప్పటికప్పుడు మీకు నిష్పక్షపాతంగా అందిస్తోంది వాజీ ఛానల్. 2024 ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రతి నిత్యం జరిగే రాజకీయ పోరుపై ప్రత్యేక వార్తా రూపంలో మీకందిస్తోంది వాజీ. సిద్ధం యుద్ధం. బ్యాలెట్ లో చూద్దాం. నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగే అప్డేట్స్ని మీ ముందుకు అందించేందుకు వాజీ ఛానల్ ప్రత్యేకంగా సిద్ధం యుద్ధం అనే కార్యక్రమం చేపట్టినది. ఈ కార్యక్రమానికి ముందుగా స్వాగతం. ఈరోజు చూసుకుంటే జిల్లాలో ప్రధాన అంశాలు చూసుకుంటే డిప్యూటీ స్పీకర్, విజయనగరం శాసనసభ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తన తొలి ప్రచారాన్ని బావమట్ట నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బావమెట్టలోని మంది మార్గంతో పూర్తి స్థాయిలో కార్యకర్తలు, నాయకత్తులు అని తొలి రోజు పాల్గొని ఘన స్వాగతం ఇచ్చారని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే నెల్లిమర్ల సీటు పొత్తులో భాగంగా ఏ రోజైతే జనసేనకైతే కేటాయించారో నాటి నుంచి ఈ మూడు పార్టీల మధ్య సఖ్యత లేదని చెప్పాలి. ఇటు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేమున్నామని సపోర్ట్ నేటి వరకు లేకపోవడంతో ఈ రోజుతో ఆ లోటు తీరిందని చెప్పాలి. ఈరోజు ఆత్మీయ సమావేశం విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే భోగాపురం మండలం మినహా మిగతా అన్ని మండలాల పార్టీల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు, మూడు పార్టీల వారు చెంది ఒక దగ్గర ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని లోకం మాధవి గెలుపుకి మేమంతా కృషి చేస్తాము, మన ఫైనల్ టార్గెట్ ఒకటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మొత్తం ముక్త కంఠంతో ఒకే వేదికపైకి వచ్చి మాజీ మంత్రి, సీనియర్ శాసనసభ్యులు పతివారి నారాయణ సైతం ఆవిడ్ని బహిరంగంగా దీవించి ఈవిడికి మన ఆశీస్సులు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయండి అని చెప్పే పరిస్థితి ఉంది. దీని మీద ఈరోజు ఒక సానుకూలత. అదేవిధంగా బొబ్బిలిలో ఇక్కడైతే ఎలాగైతే జనసేనకి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఎలా పొత్తు ప్రకటించాయో బొబ్బిలి నియోజకవర్గానికి వస్తే బేబీ నాయన, ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయనకి ఈరోజు జనసేన పార్టీ తన పూర్తి స్థాయి మద్దతు తెలిపింది. బొబ్బిలిలో బేబీ నాయన గెలుపు కోసం జన సైనికులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి సమిష్టిగా కృషి చేస్తామని చెప్పి ఈరోజు అక్కడ చెప్పడం ఒక సానుకూలత. అయితే ఆఖరిగా చూస్తే మన ఎట్టకేలకు సందిగ్ధత తొలగిందన్న రెండు నియోజకవర్గాలు, ఒకటి చీపురుపల్లి, రెండు ఎస్కోట ఎంతవరకు పెండింగ్లో ఉన్న స్థానాలు. ఈ నేపథ్యంలో ఎస్కోట స్థానాన్ని ఈరోజు మూడో జాబితాలో ఎస్కోట లిస్ట్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఊరిస్తూ నువ్వా నేనా అంటూ గొంప కృష్ణ, కోళ్ళ లలిత్ కుమార్ మధ్య, వర్గీయుల మధ్య జరిగిన దీనికి ఒకేసారి తెరపడినట్టయింది. గొంప కృష్ణ ఒక్కసారి ఊరిస్తూ ఉసూరు మనిపించారన్న నేపథ్యంలోనే ఈరోజు నిరసన గలం కూడా వినిపించారు. తన అనుచరులు వాళ్ళతో పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టారు. దీంతో అనుచరులు అయితే ఒక్కసారిగా పార్టీకి సంబంధించిన జెండాలు కానీ, పార్టీ రంగులు కానీ కార్యాలయం మీద లేకుండా చేసి అవసరమైతే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తామని ఒక సహాయ నిరాకరణ అయితే ప్రకటించారు. దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక చూస్తే రాష్ట్రంలోని ప్రధానంగా విశాఖ కేంద్రంగా దాదాపు 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడడం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సంఘటన.
ఎక్కడో డ్రగ్స్ అంటే ముంబై ఇటువంటి మహానగరాలను తలుచుకుని ఉన్న మన ఉత్తరాంధ్రకి ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ డంప్ అవడం, దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, సాక్షాత్తు పురంధరేశ్వరికి చంద్రబాబుకి సంబంధం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం, దీని వెనక ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఉన్నారని చెప్పి టీడీపీ పార్టీలు ఆరోపించడం, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా మూడో విషయానికి వస్తే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు. మన బారాస ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచి ఢిల్లీ సీఎం కేజ్రీ అగర్వాల్ను కూడా నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసిన చిత్రాలు మనం చూస్తున్నాం. ఇది ఏది ఏమైనా ఈ లిక్కర్ కేసు సంబంధించి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈడీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది, అదుపులో చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పలు ఇండియా కూటమిలోని పలు పార్టీలు మాత్రం ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాయి. ఇది రాజకీయ అరెస్టులే, ఇది రాజకీయంగా కక్షాదింపు చర్యలే అని చెప్తున్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఆయన జైల్లో ఉన్నా సరిపడా అక్కడి నుంచి ఆయనే పాలన సాగిస్తారు అని చెప్పి వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నారు. ఇంక ప్రధానంగా మూడో విషయం, పొత్తు పొడిచిన అనంతరం ఫస్ట్ స్పెల్లోనే 75 స్థానాల పైగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ 2-3 స్థానాలకు వచ్చినప్పటికీ కొంత నెమ్మదించిందని చెప్పాలి. దీనిపై ఆశావాహుల నుంచి, అభ్యర్థుల నుంచి, వారి అభిమానుల వరకు అందరూ నిరుత్సాహంలో ఉన్నారు. ఏది ఏమవుతుందో అంటే మన అనుచరులుగా మనం తిరుగుతున్న మన నాయకుడికి సీట్ వస్తుందా రాదా, ఒకవేళ రాకపోతే మన పరిస్థితి ఏంటి, అధిష్టానం చెప్పినట్టు నడుచుకోవాలా, ఇటువంటి సందిగ్ధంలో ఉన్న దీని మీద 13 మన జిల్లాలో మాత్రం ఒక సీటే కేటాయించారు. అది కూడా ఎంపీ సీట్లు కూడా కేటాయించినప్పటికీ మన జిల్లా ఇంకా పెండింగ్లోనే ఉందని చెప్పాలి. ప్రధానంగా మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీద ఎవరు పోటీ దిగుతారనేది ఇంకా ఒక కొలిక్కిరాని పరిస్థితి. అదేవిధంగా విజయనగరం పార్లమెంటు అయితే బీజేపీ ఆరు తెలుగుదేశం అన్న సందిగ్ధంగా నెలసాగుతుంది. ఇటువంటి అంశాల మీద సీనియర్ జర్నలిస్ట్ ఎంఎంఎల్ నాయుడు గారితో విరామం తర్వాత పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖ కేంద్రంగా దాదాపు 25 కిలోల కుకైన్ను స్వాధీనం చేసుకుని దాని మీద సిబిఐ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇరు పార్టీలు దీనిలో పాత్ర మీదంటే మీది, మీదంటే మీది అని చెప్పేసి దీని మీద ఇప్పటికే వాదోపవాదాలు, చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే విశాఖని క్యాపిటల్గా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ విషయం వెలుగులోకి రావడం ఉత్తరాంధ్ర ఉలిక్కి పడిందని చెప్పాలి. అదేవిధంగా కేజ్రీవాల్ అరెస్టు, అది ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమంది. కవిత అరెస్టు మర్చిపోకుండా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలోని ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఇందులోనే ఎంతమంది ఉన్నారు, ఇది కుట్రపూరితమా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు, లేదంటే విచారణ నేపథ్యంలోనే ఒకరుగా బయటకు వస్తున్నారా అన్నది. ఇక మూడో విషయానికి వస్తే ముచ్చటగా మూడో లిస్ట్ని ఈరోజు ఎన్డీఏ పొత్తులో భాగంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. దీని నేపథ్యంలోని ఇంతవరకు ఆశావాహులో వారి ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్రకటించిన అభ్యర్థులకి వారు మద్దతు ఇస్తారా, లేని పక్షంలోనే వాళ్ళ ప్రభావం చూపించుకోవడానికి పక్క పార్టీలు వైపు చూస్తారా, ఇటువంటి అంశాలని మనతో చర్చించుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఎంఎంఎల్ నాయుడు గారు ఈరోజు మనతో మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ముందుగా వాజీ ప్రేక్షకులకు నమస్కారం. సార్ ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేసు, విశాఖలో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేసు అన్నీ మనం ఉచ్చరించడానికి ఉలిక్కిపడే పరిస్థితులు మనకి. అటువంటిది ఒకసారి ఈ కేసు వెలుగులోకి రావడంతో అసలు ఎటువంటి సంకేతాలు వెళ్తున్నాయి, ఉత్తరాంధ్ర ఎటువైపు వెళ్తుంది? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, భారీ ఎత్తున దాదాపు 25 వేల కేజీలు కొకైన్ కానీ లేదంటే మాదక ద్రవ్యాలు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలోకి సముద్ర తీరానికి వచ్చాయంటే అది వింటేనే అసలు భయకెంపుతులు అవుతున్నారు ప్రజలైతే. ఇది ఎంతమందిని, ఎన్ని జీవితాలు నాశనం చేస్తుంది, ఎన్ని కుటుంబాలను రోడ్డును పడేస్తుంది అనేది అయితే ఒక భయాందోళన అయితే ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏంటి, కారకులు ఎవరు అంటే రకరకాలుగా ఇంక దీన్ని రాజకీయ కోణంలో చాలామంది మాట్లాడుతుంటారు, రాజకీయంగా చేస్తున్నారు. కానీ దీని వెనకాల జరుగుతున్న తంతు ఎవరు చేస్తున్నారు దాని మీద కూడా ఇది అంతా రాజకీయంగా మారిపోవడం వల్ల ఎవరు కూడా నిందితులు ఎవరనేది సరిగ్గా పట్టుపట్టట్లేదు.
ప్రస్తుతానికైతే మన అరకు ఏజెన్సీ నుంచి కూడా చాలా వరకు గంజాయి అయితే విపరీతంగా మనకి మైదాన ప్రాంతాలకి వచ్చేస్తుంది. రోజు మనం చూస్తున్నాం మనం ఎప్పుడు రోజు ప్రతిరోజు కూడా వార్తలు చూస్తున్నాం, రకరకాలుగా మనకి న్యూస్ వస్తుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు గంజాయి తరలివస్తుంది, మరోపక్క విదేశాల నుంచి కొకాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు మన రాష్ట్రంలో ప్రధానంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అమాయకమైన ప్రజలున్న ఈ నివాసం ఉన్న ప్రాంతాలలో వస్తుందంటే చాలా చాలా దురదృష్టకరం ఇలాంటి ఘటనలు. ఎందుకంటే వీటిని ఇప్పటికే నివారించకపోతే కనుక రానున్న భవిష్యత్తు అంతా ఈ యువత అంతా ఎటువైపు వెళ్తుంది, ఎటువైపు దారి చేస్తుంది, ఈ భవిష్యత్తు ఏంటనేది చాలా ఆందోళనకరంగా అయితే ఉంది. ఇందులో ప్రధానంగా చూసుకుంటే నాయుడు గారు ఇంటర్పోల్ వాళ్ళు కలుగు చేసుకుని సిబిఐకి సమాచారం ఇచ్చి వాళ్ళని నేరుగా వచ్చారంటే ఈ మన రాష్ట్రం కానీ ఉత్తరాంధ్ర కానీ నాకు తెలిసి అంతర్జాతీయ స్థాయిలోనే ఒక రకంగా పేరు పడిపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఇది కొకైన్ మాదక ద్రవ్యాలు రావడం అనేది ఈ మధ్యన జరుగుతుంది కాదు, ఇది గత కొన్నేళ్ళకి కూడా చూస్తుంది. ఇది నెమ్మదిగా ఇది విస్తరిస్తుంది. ఓకే, ఇప్పటికే సుమారుగా మెట్రో సిటీ లాంటి ఇది మొత్తం కూడా పూర్తిగా స్థాయిలో ఉంది. చాలా వరకు అయితే ఇది కొకైన్ కానీ లేదంటే ఇతర డ్రగ్స్ సంబంధించి మొత్తం అంతా కూడా అన్ని తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ మత్తు పదార్థాలు అనేది చాలా వరకు వ్యాపించాయి. డైరెక్ట్గా పబ్లిక్గానే గంజాయి సేవిస్తున్న వాళ్ళు అలాగే డ్రగ్స్ సేవిస్తున్న వాళ్ళు మనకు పట్టుబడుతున్నారు. చాలా కేసులు కూడా ఫైల్ అవుతున్నాయి ప్రతిరోజు కూడాను. అటు హైదరాబాద్తో పాటు ఇటు విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా మనకు కూడా విజయనగరం లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది ఇంత విచ్చలవిడిగా విస్తరించిందంటే చాలా ఆందోళనకరం. అయితే దీని మూలాలు ఎక్కడ ఉన్నాయని దాని మీద ఎంతవరకు అయితే ఎవరు రావట్లేదు. దీనికి సంబంధించి పెద్ద తలకాయలు ఉంటాయి వెనకాల. దీంట్లో చిన్న వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే ఒక చిన్న వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చాలంటే చాలా అవరోధాలు అధిగమించాల్సి వస్తుంది. సో ఇంత నెట్వర్క్ దీని వెనక ఇంత నెట్వర్క్ జరుగుతుందంటే విదేశాల నుంచి ఒక బ్రెజిల్ లాంటి ప్రాంతం నుంచి ఒక దేశం నుంచి మన దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి వచ్చిందంటే అది ఎంత నెట్వర్క్ దీని వెనకతలు జరిగి ఉంటుంది అనేది చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో దీని వెనకతలు ఇంటర్పోల్ సమాచారం ఇస్తే మన వాళ్ళు పట్టుకున్నారంటే అనేది అది ఇంటర్నేషనల్గా దీన్ని నెట్వర్క్ ఎట్లా ఉన్నదని మనకు అర్థమవుతుంది అసలు. సో ఇంత పెద్ద స్థాయిలో గతంలో కూడా గుజరాత్ తీరంలో కూడా భారీ ఎత్తున మనకి డ్రగ్స్ బయటపడిన సందర్భాల్లో మనకి చూస్తే అక్కడ మూలాలు ఇక్కడ మూలాలు ఒకలే. అయితే ఈ డ్రగ్స్ ముఠాని వెనకాల ఎవరు ఉన్న దానిపై సిబిఐ విచారణ చేస్తుంది. ఈలోగానే దీనిపై పొలిటికల్గా దీన్ని కార్నర్ చేస్తున్నారు అనమాట. ఇది అధికార పార్టీ వైసీపీ వాళ్ళే చేస్తారనేసి ఇటువైపు విపక్షాలు, కాదు టీడీపీ వాళ్ళే దీనికి బంధువులు ఉన్నారు, వాళ్ళ వెనకాతల బంధువులు ఉన్నారు అనేది అటు వైసీపీ నేతలు అయితే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విచారణకు సంబంధించి కొంత సైడ్ ట్రాక్ పెట్టే అవకాశం ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, దీనికి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంకా తగ్గలే. యాక్చువల్గా ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎలక్షన్ ఈసీ ఆధీనంలో ప్రస్తుతం అయితే పరిపాలన నడుస్తుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా విచారణ జరిపించాలి. కానీ ఇంకా ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ విచారణ ఇవన్నీ పక్కదారి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చేసుకుంటున్న ఆరోపణలు ప్రత్యారోపణలు, ఈ ఆరోపణలతోటి ఇటువంటి డ్రగ్స్ కానీ ఇటువంటి మారక ద్రవ్యాలు కానీ అరికట్టలేము. ఆరోపణల వల్ల అరికట్టవలసింది ఏం లేదు. ఈ సమయంలోనే అధికారులు ఎలాగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోని దాని మూలాలేంటి, దానికి సంబంధించిన ఎక్కడి నుంచి క్షేత్రస్థాయి నుంచి నువ్వు కోకటి వేలుతో కానీ దీన్ని పెగిలిస్తే కానీ ఇది రాను మరింత ఇదయ్యే పరిస్థితి ఉంది మనకి ప్రమాదం. ఉత్తరాంధ్రలో మనం చూస్తున్నాము, మైనార్టీ లేని వారు చిన్న పిల్లలు కూడా మొత్తం మందికి గంజాయిలకి అలవాటు పడిపోయి ఎక్కడికక్కడ కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నా సరే అది వాళ్ళనే టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎంత పెద్ద మొత్తంలో ఉత్తరాంధ్రకు వచ్చిందంటే దీని ద్వారా ఉత్తరాంధ్రలోని యువత, చిన్నపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి. ఆరోపణలు ప్రత్యారోపణలు మాని పూర్తి స్థాయిలో ప్రధానంగా డబ్బు సంపాదన మీదే వీళ్ళంతా నెట్వర్క్ చేస్తున్నారు తప్పితే కానీ అవతల వాడు ఏమైపోతే మనకేలే, మనం క్షేమంగా ఉన్నాం, మనం డబ్బు సంపాదించుకుంటున్నాం, కోట్లు గడిస్తున్నాం, 1000 కోట్లు సంపాదిస్తున్నాం అనేది ఎవరు ఆ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో ఇటువైపు చూసుకుంటే కానీ యూత్ చాలా దీనికి సంబంధించి ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు. దానికి ఒక 4-5 పిల్లలు కలిసారంటే ఒక చోట కంపల్సరిగా దీన్ని ఎట్లా ఉండదు అనేసి ముందు అనేది టేస్ట్ కింద దీన్ని అలవాటు చేసుకుంటారు. అది బికేమ్ హ్యాబిట్ అయిపోయింది. దానికి ఇంకా అది వన్స్ అందులో పడ్డారంటే మొత్తంలో పడ్డారంటే ఇంక వెనక్కి రాలేరు. అది మొత్తం ఇంకా కొలాప్స్, వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతుంది. వాళ్ళు ఒక్కరే కాదు, మొత్తం ఫ్యామిలీ మొత్తం అది
ఇబ్బంది పెట్టారు. స్మగ్లింగ్ లో కూడా చిన్నపిల్లలు వాళ్ళకి ఈజీ మనీ కాజు పడిపోతుంది. ఇప్పుడు సరైన ఉపాధి అవకాశాలు ఉంటే వాళ్ళకి చదువు సరిగ్గా జరిగి పేరెంట్స్ గైడ్లైన్స్ సరిగ్గా చదివి వాళ్ళు కొద్దిగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక స్థాయి చదువుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉపాధి అవకాశాలు రావాలి వాళ్ళకి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇంకా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పక్కన పెడతాం. ఇప్పుడు అవన్నీ అంటే మళ్ళీ దానికోసం దాని పెద్ద డిబేట్ అవుతుంది. అది ఏ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఒక చదువుకున్న యువత బయటకు వచ్చిన తర్వాత దట్టే ఇంకోటి ఏంటండి, ఇప్పుడు ఈ కార్పొరేట్ రంగం అనేది విపరీతమైన ప్రభావం చూపిస్తుంది యువకుల మీద. రకరకాల మార్కెటింగ్ వస్తువులు మార్కెట్లో తెచ్చి దాన్ని ఇంజెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్ యువతలో. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వాటిని మనం ఎట్లనే పొందాలంటే డబ్బు ఉండాలి. దాన్ని డబ్బు సంపాదించాలంటే అంత ఈజీ కాదు. దాన్ని అక్రమార్గంలో అయితేనే వేగంగా మనకి ఈజీమైన వస్తుంది. కష్టపడి పనిచేయి ఒక్కొక్క రూపాయి సంపాదించాలంటే ఆ వస్తువులు కొనలేము మనం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే యువకులు అక్రమార్గంలో వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు అక్రమార్గం అంటే ఇప్పుడు స్మగ్లింగ్లు ఇలాంటివన్నీ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా ఇంకా అది దాంట్లోకి వెళ్ళి ఇరుకోవాలి చట్టం లేకుండా మరి బయట రాలేదు వాళ్ళు, బయట రాలేదు. ఇంకా అలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. దీన్ని అధికారులు ఇప్పుడు జరిగినప్పుడు 25,000 కేజీల కొకైన్ లాంటి ఒక మత్తు పదార్థం మన తీరానికి వచ్చిందంటే ఎక్కడో చాలా లోపం, వ్యవస్థ అంతా లోపం ఉంది, ఇందులోనే పెద్ద లోపం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ స్థాయిలోనే అంటే ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి అక్కడ ఇంటర్పోల్ సమాచారం ఇచ్చింది. కానీ ప్రతిరోజు కూడా ఎంతో వస్తుంది ఇక్కడ, మనకు తెలియదు. అది బయట రావట్లేదు. అది రాకుండా ఇక్కడ ఇదంతా మొత్తం వ్యాపించదు కదా, అది వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. కాకపోతే ఏంటంటే పక్కా సమాచారం వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని పట్టుకుని దాన్ని ఇంటరాక్ట్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంత నిష్పాక్షంగా దీన్ని విచారణ జరుగుతుంది, ఇందులో ఎవరైనా నిందితులు జరుగుతారా లేదా, అసలు ఏంటి దీని మూలాలు ఏంటి అనేది బయటకు వస్తా లేదైతే ప్రశ్నార్థం లేదు ప్రస్తుతానికి అయితే. మరి ఇప్పుడు ప్రధానంగా రెండో విషయం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కేసు స్కామ్, అది అక్కడ మన పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణ వరకు సోకింది. మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఒక్కసారిగా ఒక కుదిపిన ఢిల్లీ రాజకీయాల్లో ఇప్పుడు వరుసగా చూసుకుంటే జోరు పెంచింది ఈడీ కూడా. మొన్నటి వరకు ఈ విచారణ పేరుతో పిలిచి ఆదరించే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా 3-4 సార్లు అటెండ్ అవ్వలేదు. దాని మీద కూడా కోర్టులు కొంచెం 8 సార్లు అటెండ్ అవ్వలేదు. దాని మీద వాళ్ళు కూడా కోపంగా, దీని మీద ఏంటంటే ముందు కవిత అరెస్ట్తో ప్రారంభమై కేజ్రీవాల్ వరకు వచ్చి ప్రస్తుతానికి ఆగిందని చెప్పారు. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దీనికి సంబంధించి అయితే 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి, బీజేపీకి పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే నార్త్లో ఎదుగుతుంది. అంటే ఉత్తర భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి పోటీ కాంగ్రెస్ కాదు నాకు తెలిసి అక్కడ ఆమ్ ఆద్మీ. ఎందుకంటే క్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పుంజుకుంటుంది నార్త్లో. ఢిల్లీలో తర్వాత ఇప్పుడు పంజాబ్కి వెళ్ళింది, గుజరాత్లో కూడా మంచి పోటీ ఇచ్చింది, తర్వాత గోవాలో, ఇలా రకరకాలుగా అది మొత్తం దాన్ని నెట్వర్క్ పెంచుతూ వస్తుంది. సో ఇదనేది బీజేపీకి కొంత కంటగింపుకే. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఆప్షన్ తర్వాత బీజేపీ కాకుండా ఆపే కనబడుతుంది అక్కడ, ఆమ్ ఆద్మీ పార్టీ కనిపిస్తుంది అక్కడ. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఎప్పటి నుంచో టార్గెట్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ మీద బీజేపీకి. ఎట్లాగైనా సరే ఫస్ట్ ఢిల్లీలో వాళ్ళ అధికారం చేపట్టిన నుంచి కూడా వాళ్ళని తెగ్గొట్టడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అప్పుడు కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి, లోక్సభ ఎలక్షన్ జరుగుతున్నాయి. కానీ అక్కడ ఢిల్లీలో మీరు అక్కడ అధికారం అయితే ఆప్లో చేతులు ఉన్నప్పటికీ మెజార్టీ లోక్సభ స్థానాలు మాత్రం బీజేపీ చేతులు ఉన్నాయి. దాదాపు 7 సీట్లు ఎన్నో ఉన్నాయి అనుకుంటా, మొత్తం ఇంచుమించు అవన్నీ బీజేపీ. సో రేపు వస్తున్న సార్వత్రిక మరో పక్క ఇండియా కూటమి అనేది ఒక ఏర్పడింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్తో కలిసి ఆమ్ ఆద్మీ పనిచేస్తుంది. సో వీరిద్దరిని ఒకేసారి తెగొట్టాలంటే తెగొడితే కనుక రేపు ఆ 8-7 సీట్లు ఉన్నాయి కదా లోక్సభ, అవి ఉంటాయి. అవి వీళ్ళిద్దరు పుంజుకొని అక్కడ మళ్ళీ చేస్తే ఈ సీట్లు మనకు తెగిపోతే వీళ్ళకి నిరాదరణ అయిపోతుంది, కొంచెం వీళ్ళకి బలం తగ్గిపోద్ది వాళ్ళిద్దరు ఒకటి అయితే కనుక. సో ఈ టైంలోని ఇటు కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలి, అటు ఆప్ని దెబ్బ కొట్టాలంటే ఈ కేజ్రీవాల్ని మీద చేయాలి. అయితే దీని మీద కేసు ఉంది, ఇప్పుడు కాదు కేసు, దాదాపు 2021 నుంచి అనుకుంటుంది కేసు. అది అప్పుడు తెర మీదకి వచ్చింది ఆ కేసు, అప్పటి నుంచి నడుస్తుంది. అప్పటి నుంచి కూడా ఈడీ నోటీసులు ఇవ్వడం, ఆయన విచారణ రాకపోవడం, ఇట్లా ఇప్పుడు దాదాపు 8 సార్లు ఆయన నోటీసులు ఇచ్చారు, 8వ కూడా ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఇదే టైంలో నోటిఫికేషన్ రావడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చినప్పటికి కవితని మొన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
ఇదే పరిస్థితుల్లో ఇదే ఊపులో అప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట. సో ఇదంతా ప్రస్తుతానికైతే ఇది కేసులు ఉండవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇప్పుడున్నది పొలిటికల్ ట్రెండ్. ఇది పొలిటికల్ డ్రామా కింద దీన్ని వాళ్ళైతే కూటమి పార్టీలు అయితే ఏవో ఉన్నాయో అవన్నీ వస్తుంది. అయితే ఇందులో కాంగ్రెస్ కూడా కొద్దిగా ఇరకాటంలో పడింది. ఒక పక్క కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అక్కడ కేజ్రీవాల్ సపోర్ట్ చేస్తున్నారు. మరో పక్క చూస్తుంటే అదే కేసులో ఇక్కడ కవిత ఇక్కడ అరెస్ట్ అయింది. కానీ ఇక్కడ కవితకు సపోర్ట్ చేయాలని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ వేరే, కాంగ్రెస్ వేరే, ఇక్కడ రెండు రైవల్ పార్టీస్ ఇక్కడ. కానీ అక్కడికి వచ్చేటప్పటికి కేజ్రీవాల్ తమ కూటమి అభ్యర్థి కాబట్టి, కూటమి నాయకుడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన సపోర్ట్ చేస్తే వీడికి సపోర్ట్ చేయాలి, ఈవిడ సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఆయన సపోర్ట్ చేయకూడదు. సో ఇరకాటంలో పెట్టారనమాట. ఈ విధంగా బీజేపీ పెద్ద గేమ్కి రెండు పెట్టలు అన్నట్టుగా నడిపేస్తుంది. అయితే ఏంటంటే అది కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంతవరకు ఉంది లేదా అవన్నీ విచారణలో తేలితే అవన్నీ. కానీ ఇక్కడ పొలిటికల్గా మాత్రం ఇది ఒక ఆసక్తిమైన పరిణామాలకి మనం చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే దేశ యావత్తుని కూడా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. బీజేపీని ఆమ్ ఆద్మీని దెబ్బ కొట్టాలని, అలాగే అదే భాగంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా, ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ చాలా తెలివిగా వ్యూహాత్మకంగా అయితే వెళ్తుందనేసి మనం దీని ద్వారా చెప్పవచ్చు అనమాట. ఇంక ప్రధానంగా చూసుకుంటే మూడో విషయం, మన పొత్తులు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ మూడో జాబితా ఈరోజు రిలీజ్ చేస్తుంది. ఒక రకంగా మన జిల్లాలో కూడా ఎదురు చూస్తుంది దాని గురించి. విజయనగరం ఎంపీకి స్థానం తేలిపోతుందా, లేకపోతే పెండింగ్లో ఉన్న 2 నియోజకవర్గాలు తేలుతాయా తేలవా, దీని మీద సందిగ్ధత ఎంతవరకు ఉందని. ఈ నేపథ్యంలో ఇది ఎలా ఉండబోతుంది? ఇప్పటికీ మనకి ఒక ఎస్కోట్ నియోజకవర్గం మినహా మనకు ఉన్న పెండింగ్లో చిగురుపల్లిని అలాగే ఉంచారు. ఎంపీ స్థానం ఇంకా ఖరారు చేయలేదు. అది ఏ పార్టీకి అన్నది ఇప్పటికీ ఆయా పార్టీ నాయకులకు కూడా ఒక స్పష్టత లేనట్టు అనిపిస్తుంది. దీనికి కారణం లేకపోలేదండి. గతంలో అంటే ఇప్పుడు వైసీపీ అంటే ఒకటే పార్టీ, వాళ్ళు ఏకనిరంజనం కింద ఆయన తేల్చారు. సీఎం జగన్ వాళ్ళ అభ్యర్థుల వల్ల తేల్చారు ఆయన. ఎందుకంటే ఆపోజిషన్ లేదు, దానికి ఇది లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూటమికి వచ్చేటప్పటికి 3 పార్టీలు ఇవి, టీడీపీతో పాటు జనసేన, బీజేపీ. ఇప్పుడు మీ 3 పార్టీలు సమన్వయం చేసుకొని అక్కడ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అక్కడ. సో ఇందులో కొంత గందరగోళం ఉంటుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను అవునంటావు, నువ్వు కాదంటావు, ఇంకొక ఆయన ఇంకొకలాగా అంటాడు. సో ఈ 3 సమన్వయం చేసుకుంటూ ఒకే మాట మీద తెచ్చిన తర్వాత కానీ అక్కడ అభ్యర్థులు కారు. తట్టేటి ఏ సీటు ఏ పార్టీ కేటాయించాలి, ఎవరు అక్కడ అభ్యంతర పార్టీ కేటాయించిన తర్వాత అభ్యర్థి ఎవరు, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేసుకుని వాళ్ళు అక్కడ నెట్పడుతుంది. సో ఈ గందరగోళంలోనే ఈ అభ్యర్థుల ఎంపిక అనేది చాలా లేట్ అవుతుంది. ఇదిలోగా ఒకే నియోజకవర్గంలో 2-3 పోటీ ఉంటున్నారు, అదొక తలనొప్పి. అందులోనే మళ్ళీ ఒకే పార్టీకి 2-3 ఉంటున్నారు. సో 3 పార్టీలు ఇలాగ ఆశావాహాలు ఎక్కువ మంది. సో ఈ గందరగోళం మధ్య ఈ కొంత తలనొప్పే అధిష్టానాలకి. దీంతో ఇప్పుడు మన ఆల్రెడీ 2 లిస్టులు ప్రకటించారు, ఇది 3 లిస్టు. 2 లిస్టులో 120 మంది అంతమంది వచ్చారు. ఇది 11 ఈరోజు 11 మంది ప్లస్ 13 ఎంపీ స్థానాలు ఈరోజు ప్రకటించారు. ఈ 11 లిస్టులోని మనకు ప్రధాన మన జిల్లాలో చూసుకుంటే కనుక విజయనగరం జిల్లాలో ఎస్కోట్ ప్రకటించారు. ఎస్కోట్లో 2 ఆశావాహాలు ఉన్నారు టీడీపీ సంబంధించి. కోళ్ళ లలిత్ కుమారి, వాళ్ళది దాదాపు 40 సంవత్సరాల రాజకీయం ఉన్న నేపథ్యం ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ మామయ్య గారు కోళ్ళ అప్పలనాయుడు గారు, ఆయన దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. పెద్ద ఉత్తరావెల్లి నియోజకవర్గం, తర్వాత ఎస్కోట, తర్వాత ఈవిడ ఎస్కోట్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు 3సారి ఆవిడకి అవకాశం వచ్చింది. అయితే ఈవిడికి వ్యతిరేకంగా మరి ఇంకొక ఆయన పోటీగా గొంపకృష్ణ అని ఒక ఎన్ఆర్ఐ గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ టెస్ట్ వేసి పనిచేస్తున్నారు. ఆయన కూడా ఆశావాహాలు కొన్ని మండలాల్లో ఆయన కూడా కొంచెం గ్రిప్పింగ్ ఉంది. ఎందుకంటే స్థానికుడు కాబట్టి కొంతమందికి ఆయన ఏదో సంస్థ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాడు, రకరకాల సేవలు రైతులకి ఏవో సర్వీస్ అందజేశాడు. సో ఆ విధంగా ఆయన అక్కడ పాపులర్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో అక్కడ టికెట్ అనేది కొద్దిగా జటిలమైంది అక్కడ ఇవ్వడం అనేది. ఒక పక్క 40 years ఇండస్ట్రీ ఫ్యామిలీ, ఒక పక్క కొత్తగా వచ్చిన యువనేత ఆశావాహులు, ఎక్కువగా ఎన్ఆర్ఐ సంబంధించిన వ్యక్తికి. అంటే ఈ మధ్యన ఏంటంటే టీడీపీలో ఒక నినాదం వచ్చింది, ఒక కొంత మేర ఒక ఎంత శాతమైన యువకులకు ఇవ్వాలి ఈసారి టికెట్లు. పక్క నియోజకవర్గం గజపతినగరం కూడా ఊహించలేకుండా అది వచ్చింది కాబట్టి మన కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చింది యువకు. సో అట్లాంటి ఆ కాన్సెప్ట్ తోటి కొంతమంది యువకులకు ఇచ్చారు. సో అదే కాన్సెప్ట్లోని ఎస్కోట్ కూడా వచ్చింది అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సెకండ్ లిస్ట్లోని ఈ ఎస్కోట్ని ప్రకటించలేదు. ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఎవరికి, గొంపకృష్ణకి.
ఇంత 2 లిస్టులో ప్రకటించాలంటే 3 లిస్టులో నా కోసం ఉంచే ఉంటారు, బహుశా నా పేరు కంపల్సరీగా ప్రకటిస్తారని ఆశతో ఆయన చాలా ఆశ పెట్టుకున్నారు. మరో పక్క చూసుకుంటే ఆవిడ నెట్వర్క్ అవుట్ చేస్తుంది, ఎందుకంటే ఆవిడ మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈక్వెషన్ చూసుకున్నారు ఇద్దరు, చాలా సర్వేలు చేశారు, IVRS సర్వేలు కూడా చేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అటు ప్రతిపక్షానికైనా ఇటు పాలకపక్షానికి ఎవరికైనా జీవనమరణ సమస్య. చాలా అందులో ఆచితూచి అడిగేగా ఇప్పుడు మనం చర్చించుకున్నాం, ప్రజలేదో అనుకున్నట్టు వాళ్ళు సీట్లు కేటాయించి లేరు కాబట్టి అంత ఈజీగా కూడా ఎవరికైనా వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. జీవనమరణ సమస్య మీరు అన్నట్టుగా జీవనమరణ సమస్య, ఎందుకంటే ఇది ఒక్కసారి ఆల్రెడీ ప్రతిపక్షాలు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు, కేసులు రకరకాల ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈసారి కానీ అవకాశం రాకపోతే కనుక చాలా ఇంకా పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రశ్నార్థంగా మారుతుందన్న భయంతో వాళ్ళు రకరకాల ఈక్వేషన్స్, ప్రయత్నాలు, రకరకాల సర్వేలు ఇట్లాంటి వ్యవహారాలు అన్ని చక్కబడుతూ ఆచితూచి అడిగేస్తున్నారు అభ్యర్థి ఎంపులో. అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఎస్కోట్ కూడా పెండింగ్ పెట్టారు, 3 లిస్టులు అనుకోకుండా అనూహ్యంగా ప్రకటించారు. ఇది అయితే అప్పటి వరకు 2 లిస్టులు ప్రకటించగా 3 లిస్టులు కంపల్సరీగా నా గురించే లేట్ చేసి ఉంటారు బహుశా అనేసి ఆయన ఉంచాడు. తప్పులేదు, ఆయన ఆశపడ్డాడు, భంగపాటు అయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన ప్రస్తుతానికి తట్టుకోలేక ఆయన వ్యక్తం చేస్తారు, అవసరం అయితే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అనేటట్లుగా ఆయన మాట్లాడారు. బహుశా అధిష్టానం మళ్ళీ మా ఆయనతో మాట్లాడచ్చు, ఆయన ఉన్న సమస్యను కానీ ఆయనకున్న పరిస్థితిని అర్థం చేసుకుంటూ దానికి సంబంధించిన ఏవో వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఆయనకి ఏదో బాధ్యతలు అప్పగించవచ్చు, లేదంటే వేరే విధంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అది తదుపరి స్టెప్ ఆయన ఎట్లా ఉండదు అనేది మనం కొద్దిగా అది వేచి చూడాల్సిన అవసరం ఉంది. రెండోది అంటే చీపురు బిల్లు సంబంధించి అది 3వ లిస్టులో కూడా ప్రకటిస్తారని చూస్తారు. అది కూడా చాలా మంది కొద్దిగా అధ్యక్షుడు దాదాపు అక్కడ చెప్పాలంటే 3 పెద్దలకి తట్టుకుని అక్కడ నిలబెట్టి కార్యకర్తలను దీన్ని తీసుకుని వచ్చి మినిస్టర్, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీలు సైతం తట్టుకుని పార్టీని ఇన్నాళ్ళకి నడిపించి మేమున్నామంటే గ్రామాలను తీసుకుని వస్తే ఖచ్చితంగా కిమిడి నాగార్జున ఈ విషయంలో కిమిడి నాగార్జున ఈ ఎట్టి బస్సులు కూడా కించపరచలేదు. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా పార్టీని చాలా పక్కగా నడిపించారు. ఇటు చిగురుపల్లి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, మరో పక్క జిల్లా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2 విధాలుగా 2 పడవల మీద ఆయన ప్రయాణం చేసిన సరే పర్ఫెక్ట్గా చేశారు. ఎక్కడ కూడా క్యాడర్ని ఎక్కడ చిక్కు చెదరకుండా ఎక్కడ కూడా కాపాడుకుంటూ వచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక కంపల్సరీగా ఆయన మంచి గట్టి పోటీ ఇస్తారన్న టైంలోని ఇట్లాగా దాన్ని గంటకి కేటాయిస్తున్నట్లుగా ఒక సంకేతం అది అధిష్టానం నుంచి రావడంతో ఒకసారి ఆయన డేలా పడిపోయి అజ్ఞాతంలోకి దాదాపు వెళ్ళిపోయారు. ఈ మధ్యన ఏదో 1-2 సార్లు వచ్చారు కానీ బయటికి, కానీ ఇప్పటికి కూడా స్టిల్ ఆయనకి గ్యారంటీ లేదు ఉంది. అయితే గంట ఇక్కడ మాత్రం రావడానికి ఆయనకి ఇప్పుడు కూడా ఇష్టం పట్టలేదు ఆయన. అయితే ఇప్పుడు 3వ లిస్టులో ప్రాక్టీస్ చేస్తారేమో అనుకోవడం కానీ అది లేదు. అంటే ఇంకా ఆయన సంకోచంలో ఉన్నాడు. భీములు ఇంకా ఖాళీగా ఉంది అక్కడ, ఒకళ్ళు భీములు ఇస్తారేమో ఇంకా ఆశ ఆయన వినలేదు. ఒకళ్ళు భీముల నుంచి ఒకళ్ళు ఇక్కడ రాకపోతే నేను భీముల నుంచి ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని కూడా ఆయన ఒక సర్వే కూడా చేసుకున్నారు ఆయన. సో ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇది కొలిక్కి రావడం పట్ల కొద్దిగా శ్రేణులు అయితే కేటలు కొంత అయోమయం, ఆందోళన అయితే ఉంది. ఒక పక్క అక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ లాంటి ఒక రాష్ట్రస్థాయి కీలక నాయకులు అలాంటి గట్టి పోటీ ఇవ్వగల ఆయన మీద ఇంతసేపు ఇలాగ గుంజాట్లో ఆడితే రానున్న భవిష్యత్తు మనం ఎలక్షన్కి టైం దగ్గర పడుతుంది రాను. ఒక రకంగా చెప్పాలంటే బొత్స సత్యబాబుని ఢీకొనే వ్యక్తిని తీసుకొద్దామని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం ఇలాగా ఇక్కడ ఎవరా వీళ్ళ మళ్ళీ ఇప్పుడు కళా వెంకట్రావా లేకపోతే ఏంటా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఢీకొట్టే అభ్యర్థులు టీడీపీ సంబంధించి 3 సీనియర్లను కూడా ఎటు తేల్చుకోవాలని ప్రయత్నం. గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావు, అక్కడ దేవినేని ఉమ, విజయవాడ, ఈ 3 కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వసంత కృష్ణ అక్కడ మైలవరం సీట్, సో అక్కడ కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఈ 3 సీనియర్లు ఎందుకు పక్కన పెట్టారు అనే దాని మీద చాలా చర్చ అవుతుంది. దీని మీద అసలు ఏంటి, వీళ్ళు ఎందుకు పార్టీకి ఏమైనా వ్యతిరేకంగా పనిచేస్తారా, లేదంటే పార్టీకి ఏమైనా వీళ్ళు ద్రోహం చేసే ప్రయత్నం చేశారా, లేదంటే పార్టీని వీళ్ళు పట్టించుకోలేదా ఈ 5 సంవత్సరాలు, ఇలాంటి రకరకాల క్వశ్చన్ మార్కులు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు పరిస్థితుల్లో ఉండదు. దేవినేని ఉమ మాత్రం మొదటి నుంచి కూడా పార్టీకి విధేయుడిగా వస్తున్న పార్టీలో చాలా యాక్టివ్గా ఉంటున్న నాయకుడు ఆయన. కానీ ఆయన కూడా కృష్ణ భరత్ పెద్ద పోరాటం అయింది అంతే కదా. మరి ఆయన ఇప్పుడు ఆయనతో వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి 5 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పనిచేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు.
సో ఇలాంటి ఊహించిన పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎలక్షన్ల సందర్భంగా జరుగుతున్నాయి. ముందు మరి ఎట్లా ఉంటుంది, ఈ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది, పార్టీ ఏ విధంగా ఈ టికెట్లు కేటాయిస్తుంది అనే దాని మీద కొద్దిగా ఆసక్తి ఉంది. చీపురుపల్లి లాంటి కానీ ఇప్పుడు హెచ్ఆర్లో ఒకటి ఉంది ఖాళీ, హెచ్ఆర్లో అది టీడీపీకి ఇస్తారా బీజేపీకి ఇస్తారా అనేది మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. బీజేపీకి ఇస్తే మరి కళా వెంకటరావు మరి లేనట్టు, ఒకళ్ళు ఈయనకి టీడీపీకి వచ్చినా సరే అక్కడ పోటీదారు ఇంకొకరు ఉన్నారు, ఆయన పేరు అప్పలనాయుడు, కలిసేట అప్పలనాయుడు. ఆయన ఇప్పుడు ఎందుకంటే ఇంతసేపు ఆయన నానుస్తున్నారంటే కళా వెంకటరావుకి ఇస్తారా అనేది కూడా చాలా మంది డౌట్ ఉంది. కళా వెంకటరావు మళ్ళీ ఎంపీగా అభ్యర్థిగా కానీ లేకపోతే చీపురుపల్లి కానీ పంపించాలి. అలాగే అనుకున్నప్పుడు విజయనగరం ఎంపీ కూడా బీజేపీకి ఇస్తారన్న ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే అయితే ఇక్కడ బీజేపీ సంబంధించిన ఎవరు లేరు, ఇక్కడ సరైన క్యాండిడేట్ అయితే లేరు వాస్తవానికి అయితే. మళ్ళీ దాన్ని టీడీపీకి ఇస్తే మళ్ళీ ఇంకెవరు అనేది మళ్ళీ మళ్ళీ బీజేపీకి ఇవ్వాలి. ఇక్కడ రకరకాల తర్జన పడుతున్నారు. ఇవన్నీ అవి ఇప్పుడే అంత వేగంగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటాయి, కానీ వాళ్ళే తేల్చుకోవాలి. అవన్నీ ముగ్గురు కూర్చొని 60 రోజులు సమయం ఉంది కాబట్టి, ఇప్పుడు మన 4th phase లో మనకి ఎలక్షన్లు కాబట్టి ఈ 50 రోజుల్లో అవకాశం టైం ఉంది కాబట్టి కొద్దిగా గ్యాప్ దొరికింది కాబట్టి ఈ గ్యాప్లోని కొద్దిగా సర్దుమణిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఏ విధంగా దీన్ని వీళ్ళు చేస్తారు, సర్దుబాటు చేస్తారు. ఎన్డీఏ అంతిమ లక్ష్యం అయితే జగన్ గద్దెదించాలి. అదే దీంట్లో వేరే మాట లేదు. ఇంకా జగన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నష్టపోయిన 1-2 సీట్లు మాకు నష్టపోయినా పర్లేదు, కానీ అతను మాత్రం గెలవకూడదు, ఆ పార్టీ అధికారంలో రాకూడదు, వస్తే మళ్ళీ మనకి భవిష్యత్తు ఉండదు, మొత్తం అన్నీ మూసుకోవాల్సిందే అనే టైప్లో ఉన్నారు మొత్తం. అందుకే పవన్ కళ్యాణ్ కూడా తగ్గినంత తగ్గుతున్నాడు, ఎంత తగ్గాలో అంత తగ్గిపోతున్నాడు. నాకు ఫస్ట్ 24 సీట్లు అన్నారు, 24 నుంచి 21కి వచ్చేసారు. ఇంకా అవసరమైతే తగ్గిపోవడం కూడా ఆయన రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఓటు చేయకూడదు అనేది, వ్యతిరేక ఓటు చూడకూడదు అని వాళ్ళ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీద ముగ్గురు వెళ్తున్నారు అనమాట. ఇది చివరిగా మనం చీపురుపల్లి విషయానికి వస్తే మరొకసారి సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు గారికి ఇచ్చినా, కళా వెంకటరావు గారికి ఇచ్చినా, ఏదొచ్చినా అంగబలం అర్ధబలం అన్నీ ఉంది, బొత్సను ఢీకొట్టే స్థాయి నాయకులు అని అనుకున్న ఈ నాంచుడు ఈ ఇన్ని రోజులు ఇటు ఉండడం గ్యాప్ అయితే ఒక రకంగా కిమిన్ నాగార్జున కూడా ప్లస్ అనే ఉండాలి. ఎందుకంటే సొంత పార్టీనే కాకుండా వ్యతిరేక పార్టీ కూడా చిన్న సానుభూతి అంటూ ఆయన మీద వచ్చింది. తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు అంత ముందు నుంచి కూడా కష్టపడుతున్నారు. 2019 ఎలక్షన్ నుంచి కూడా ఆయన కష్టపడుతున్నారు. బై బ్యాడ్ లక్ 2019లో ఆయన వాటం చెందారు. అప్పటి నుంచి కూడా పార్టీని ఎప్పుడు వెళ్ళలే, పోరాడుతున్నారు. కాకపోతే ఏంటంటే మరి పార్టీ ఎందుకు ఎక్కడ గ్యాప్ వచ్చింది ఆయనకి పార్టీకి అనేది, ఎక్కడ ఆయనకి మైనస్లు కనిపించావో పార్టీలో అనేది మరి ఆ పార్టీకే తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కష్టపడుతున్నారు. చిన్న వయసు చిన్నదైనా సరే ఆయనకి ఎప్పుడైతే బొత్స సత్యనారాయణకి ధీటుగా కూడా ఆయన కష్టపడి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, మనిషికి రకరకాల ఉంటాయి, కానీ అవేమి కూడా బయటికి పడలాక. కానీ ఎక్కడో చిన్న మైనస్లు ఉన్నాయి. లేదంటే బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద లీడర్ని ఢీకొట్టడానికి ఈయన వయసు చాలదో, లేకపోతే ఈయన క్యాపబుల్ కెపాసిటీ చాలదో అనేది మరి అధిష్టానం ఆ దిశగా ఆలోచించిందా ఉంటాయి. సో ఆ విధంగా మనల్ని కిమిన్ నాగార్జున గారిని పక్కన పెట్టారా అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్. అయినప్పటికీ ఈ గ్యాప్లోని కిమిన్ నాగార్జున మనస్తాపం చెందడం, ఆయన దీనిలో కొద్దిగా దూరంగా ఉండడం అనేది ఆటోమేటిక్గా ప్రజలు సానుభూతి పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇంతకాలం కష్టపడ్డారు మన కోసం, ఇంత కేడర్ నిలబెట్టారు, మనం పార్టీని నిలబెట్టారు, అలాంటి ఆయన్ని మనకి టికెట్ లేకుండా మన నుంచి దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆటోమేటిక్గా ఒక సాధారణ వ్యక్తి కూడా అది ఆలోచన వస్తుంది. ఆటోమేటిక్గా ఆ సింపతి పెరుగుతుంది. ఆ సింపతి అనేది ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంది, మొత్తం నియోజకవర్గం అంతా బాగుతుంది. ఆటోమేటిక్గా కంపల్సరీ వస్తుంది ఆ సింపతి అనేది. ఏమో బహుశా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇక్కడ రాకపోయినా సరే, లేదంటే మళ్ళీ తిరిగి ఆయనకు వస్తుంది, బంతి మళ్ళీ తిరిగి ఆయన కోర్టులోకి వస్తుందేమో అనేది మరి చూడాల్సింది. అది కూడా ఆసక్తికరమే. ఇప్పుడు అది ఎందుకంటే బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని మీద ఎలాగైనా సరే బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్ని తెగొట్టాలి అనేది టీడీపీ వాళ్ళ కాన్సెప్ట్. అది ఎవరైనా అది ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళు ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఒక తన ప్రత్యర్థిని కొట్టాలని ఢీ కొట్టాలంటే దానికి తగినట్టుగా అక్కడ క్యాండిడేట్ని అభ్యర్థిని పెట్టాలనేది ఆలోచిస్తారు. సో ఆ విధంగా ఎట్టి పరిస్థితులు అలాంటి తెగొట్టాలంటే అలాంటి గంటా శ్రీనివాస్ లాంటి పెద్ద లీడర్లు, ఒక క్యాపబుల్ ఉన్న పర్సన్ అక్కడ తీసుకురావాలి, ఒక క్యాలిబర్ ఉన్న పర్సన్ అక్కడ తీసుకురావాలనేది ఆలోచిస్తుంది. సో ఆలోచనలో పుట్టుకొచ్చింది గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు ఇక్కడికి వస్తే ఒక చివరిపిల్లే కాదు, జిల్లా మీద కొంత ప్రభావం చూపిస్తారు
అన్ని రకాలుగా ఉన్నది ఒక కాన్సెప్ట్ అయితే ఆయన కూడా ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది కదా, ఒకసారి నిలబడిన నియోజకవర్గంలో ఇంకోసారి నిలబడరు, ఎక్కడ నిలబడినా గెలుస్తారు. సో అలాంటి ప్రజారాజ్యమైన తెలుగుదేశం గతంలో చాలా అదే కదా, ఆయన ఒక చాటు పోటీ చేసి మరి రెండుసారి అక్కడ పోటీ చేయరు. గతంలో విశాఖ నార్త్ పోటీ చేశారు, విశాఖ నార్త్లో పోటీ చేశారు. అప్పుడేమో భీమిలో అడుగుతున్నారు, ఆయన కాదు ఇక్కడికి వెళ్ళమన్నారు. మేబీ ఎక్కడైనా ఆయన గెలుస్తారు అనే నమ్మకంతో బహుశా చంద్రబాబు ఆయన అక్కడికి వెళ్ళమంటారు అనేది చాలామంది చర్చ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయనకున్న భయాలు అనుకుంటాయి వ్యక్తిగతంగా, ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా జిల్లా కొత్త, ఆ నియోజకవర్గం కొత్త. విజయనగరం విశాఖ జిల్లాలో తిరిగారు కానీ పక్క జిల్లా రాలేదు ఆయన, ఇప్పుడున్న పక్క జిల్లా రాలేదు. చిగురుబిల్ లాంటి అదిలాగా అది కూడా బొత్స లాంటి పెద్ద లీడరు. సో ఇవన్నీ క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఆయనలో భయాలు ఉంటాయి ఆటోమేటిక్గా. మీరు ఎంత లీడర్ అయినా సరే ఒక మా స్థానబలం లేకపోతే కనుక కొద్దిగా ఆ ఇబ్బందులు ఉంటాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నప్పుడు పోటుకోలేమే, బయటకు వెళ్ళిన తర్వాత మనం ఆ స్థానబలం తగ్గిపోతుంది మనకి, ఆ భయం కొద్దిగా వస్తుంది మనకి. సో అలాంటి భయాలు ఆయనకి కలుగుతుంటాయి ఆటోమేటిక్గా. సో అలాంటి క్యాల్కులేషన్తో ఆయన భయంతో నాకు వద్దు, నాకు ఇదే కావాలనేసి ఆయన పట్టుబడుతున్నారు. మరి ఇక్కడ ఈ పరిస్థితుల్లో మరి చిగురుపిల్లిని గంటకే బలవంతంగా పంపిస్తారా, లేకపోతే ఆల్రెడీ దాన్ని నెట్వర్క్ చేసుకుని రెడీగా ఉన్న కిమిడికి ఇస్తారా, లేదంటే వేరే ఆలోచనలు ఇంకేమైనా ఉన్నాయనేది మరి రానున్న రోజులు మనం చూడాల్సి వస్తుంది. చివరిగా జిల్లాకు వస్తే మన ఉమ్మడి అభ్యర్థి జనసేన తరపు నుంచి ఫస్ట్ లిస్ట్లోనే లోకం మాధవి గారి పేరు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నుంచి అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. సాక్షాత్ అధినేత వరకు వెళ్ళారు. పార్టీ మారడానికి సేమ్ ఇప్పుడు ఎస్కోట్లో ఎలా జరుగుతుందో అంత తీవ్రంగా కాకపోయినా, జెండాలు తెంచకపోయినా కొంత ఎడబాటు అనేది వచ్చింది. అయితే ఈరోజు ప్రధానంగా అక్కడ చూసుకున్న లోకం మాధవికి అనుకూలంగా ఏం జరిగిందంటే, మొత్తం నియోజకవర్గం అంతా కలిపి ఒక చోట చేరి సమావేశం ఏర్పరచుకుని సాక్షాత్తు మాజీ మంత్రి పదివ నారాయణ స్వామి చెయ్యి వేసి ఆశీర్వదించి మన ఆడపిల్ల మనం గెలిపించాలి, మనం పార్టీలు వేరైనా సరే మన ఏదైనా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి నాకు తెలిసి ఒక భోగాపురం మండలం మినహా, బంగారాజు గారి మండలం మినహా మిగతా మండల నాయకులు అందరూ హాజరయ్యారు. ఇది కొంత ఆవిడకి అనుకూలం అనిపించవచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మొదట ఇప్పుడు ఈ టీడీపీ నెల్లిమల నియోజకవర్గం సంబంధించి టీడీపీ ఇన్ఛార్జిగా బంగారాజు పనిచేస్తూ వచ్చారు. లాస్ట్ 2 years నుంచి అనుకుంటా ఆయన ఇన్ఛార్జ్గా ఉంటారు. అంతకుముందు కూడా ఇన్ఛార్జ్ పదవి కోసం చాలా మంది పోటీ పడ్డారు. ఆ పోటీని తట్టుకుని మొత్తం మీద బంగారాజు అయితే ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఇంకా ఇన్ఛార్జ్ పదవి కోసం చాలా అసలు 4 మండలాల నుంచి కూడా ఇన్ఛార్జ్ పదవులని ఆశించిన వాళ్ళు ఉన్నారు లీడర్లు. ఈ పోటీని తట్టుకుని బంగారాజు అయితే చివరికి నిలదొక్కున్నాడు. నిలదొక్కున్న తర్వాత సీటుకు ఇంకా తందే అనుకున్న టైంలోని ఈ పొత్తులు కలడం, దీంతో ఒకసారిగా అప్పుడే ఈవిడ యాక్టివ్గా ఉన్నారు. అప్పటికి ఒకళ్ళు పొత్తులు లేకపోయినా సరే జనసేన నుంచి ఆవిడ పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే ఆవిడ నెట్వర్క్ చేసుకుంటున్నారు, ఊరూరా తిరుగుతున్న ప్రచారాలు చేస్తూ ఆవిడ వర్క్ ఏదో ఆవిడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే బంగారాజుకి నాకు ధీమాగా ఉన్నారు ఆ టైంలోనే. సరే పొత్తులు కలుస్తోడికి మళ్ళీ టెన్షన్ పెరిగింది. ఆవిడైతే ధీమాగా ఉన్నారు, బంగారాజులో మాత్రం విపరీతమైన టెన్షన్ పడుతూనే పాపం పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఒకనొక టైంలోని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఈసారి టీడీపీ 2024లో టీడీపీని గెలిపిస్తాననే మొండి పట్టుదలతో ఆయన పనిచేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఒక చిన్న ఘర్షణలోని బడ్డుకొండ అప్పలనాయుడికి తొడగొట్టి సవాల్ కూడా చేశారు ఆయన. ఈసారి నేను రేపు వచ్చే సార్వత్రికంలో పోటీ చేస్తాను 24లో, తప్పనిసరిగా 30,000 మెజార్టీతో నిన్ను ఓడిస్తాను సవాల్ కూడా చేశారు. మొన్న శంకరావం సభలో రామతీర్థం జరిగిన లోకేష్ శంకరావం సభలో కూడా అదే సవాల్ చేశారు ఆయన. సో ఇవన్నీ ఆయన మైండ్లో బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు ఆయన. ఈసారి నేనే అభ్యర్థిని, ఇక్కడ నేనే పోటీ చేస్తాను టీడీపీ నుంచి. రైవల్ తను ఎవరున్నారో అభ్యర్థి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మీద నేను గెలుస్తాను, ఆయన సవాల్ నేను నిలబెట్టుకుంటున్నాను. అలానే మైండ్గా బాగా ప్రిపేర్డ్గా ఉన్నారు ఆయన. ఈ టైంలోని అనుకోకుండా జనసేనకి టికెట్ వెళ్ళిపోవడంతో అంత అప్సెట్లోకి అయిపోయాడు. అయితే వ్యతిరేకత ఎక్కడ కనపరచకుండా అప్సెట్లో మాత్రమే ఉంటూ ఒక నెట్వర్క్ చేశాడు, గ్రౌండ్ వర్క్ చేశారు. కానీ వస్తుంది ఒక చిన్న ఆశతో చేశారు. కానీ మరి మొత్తం మీద అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే అది పొత్తు ధర్మం కాబట్టి, పొత్తులో భాగం కాబట్టి. దట్ ఏంటంటే రాష్ట్రంలోని స్ట్రాంగెస్ట్ జనసేనకి స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్గా లోకం మాధవ్ అయితే అక్కడ ఉన్నారు ఆవిడ. సో అందువల్ల అంటే అది మార్చడానికి మరి అవకాశాలు లేకుండా పోయాయి.
ఈ పరిస్థితుల్లో చాలామంది అలకపోయినారు, చాలామంది మనస్తాపం కదా ఎవరికైనా. వస్తుందని నోటి ముంగట మనల్ని ఎవరైనా తీసిస్తే కనుక ఎవరికైనా అది చాలా తట్టుకోలేని బాధ. అది ఆ బాధలే చాలా అతను చాలా ఇబ్బంది పడ్డారు. మిగతా నాయకులు కూడా, టీడీపీ కూడా ఇప్పుడు కూడా స్టిల్ అదే ప్లాన్ ఉన్నారు. అయితే క్రమంగా రాను చంద్రబాబు వాళ్ళందరూ పిలిచి మాట్లాడడం జరిగింది. క్రమంగా ఆ బాధ అనేది కొద్దిగా దూరం అయింది. ఇప్పుడు అందరూ ఒకే తాటిపైకి వచ్చేయడం అనేది ప్లస్. అది ఆవిడ కూడా చాలా ఓపికగా నిరీక్షించింది లోకమాత కూడాను. ఎప్పుడు ఆవిడ ఈరోజు సమావేశంలో కూడా నాకు టికెట్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు మొత్తం నుంచి కూడా ఆవిడదే మాట. ఇప్పుడు కూడా వీళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, ఎక్కడో కూడా నోరు జారడం కానీ లేదంటే వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఎక్కడ చేయలేదు. ఓపికగా, చాలా ఓపికగా, సహనంతో ఇంతవరకు అయితే ఆవిడ ఉంటూ వచ్చారు. ఆ రావడం అనేది ఇప్పుడు ఉపయోగపడింది. అడుకోకుండా వీళ్ళందరూ కలిశారు. బాగుపరం కూడా రేపు మాపు వచ్చేస్తారు వాళ్ళు కూడాను. బంగారాజు కూడా వస్తారు, చేస్తారు. ఆయన ఆటోమేటిక్గా మొన్న ఇక్కడ అశోక్ బంగ్లాలో మాట్లాడినప్పుడు ఆయన పొత్తు ధర్మం చేయడం తప్పదు కదా అనేసి ఆయన ఇంటి ఇచ్చారు, ఆయన చేస్తామన్నట్లుగా. సో అంతమాటగా తప్పదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం చివరికి ఆల్దే నిర్ణయం, అది అధిష్టానంలో పాటించుకోవడం అది నీది. పాటిస్తే పార్టీలు ఉంటారు, లేదంటే ఇంక వేరే నిర్ణయాలు ఉంటాయి ఆటోమేటిక్గా. సో అందువల్ల ఏంటంటే ఇంకా తప్పనిసరి చేయాల్సిందే. ఇంకా ఎందుకంటే రేపు అధికారంలో రావాల్సిన ఆ కసితో ఉన్నారు కాబట్టి తప్పనిసరి చేయాల్సిందే. ఇంకా నాకు ఇష్టం లేదు, నేను చేయను, లేదంటే అది పార్టీకే నష్టం. రేపు నాడు అది మీ భవిష్యత్తుకి అది నష్టం అవుతుంది. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు రాను సర్దుకుంటున్నారు, ఆలోచించారు కాబట్టి సర్దుకుంటున్నారు. సరే ఇంకో వేరే రూపంలో మనకు అవకాశం రాకపోద్దనే ఉద్దేశంతో వాళ్ళైతే ఇప్పుడైతే నడుస్తున్నారు. ప్రస్తుతానికైతే అందరూ ఒక తాటి మీదకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఇంకా టైం ఉంది, ఇంకా దాదాపు 50 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకైతే తెలిసి వీళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి మునుపట్లాగా అందరికీ మంచి కలిసి పని చేస్తారనేసి నాకైతే అనిపిస్తుంది. ఇది ఈరోజు ప్రధానంగా ఢిల్లీ నుంచి జిల్లా వరకు ఉన్న ప్రధాన అంశాలపైన తన విలువైన సమయాన్ని వెచ్చించి మన విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎం నాయుడు గారికి ధన్యవాదాలు సార్. రేపు మరొక అంశంతో మరొక సీనియర్ జర్నలిస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.